దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నామని పరిశుద్ధుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి అనగా మన అందరికీ ఆయన క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క పిలువబడినటువంటి మనకు క్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. మరి ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు? ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు మనుష్య కుమారుడు. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు పేద వడ్లవారి కుటుంబంలో జన్మించినటువంటి మరియమ్మ పుత్రుడు. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేక ఈ లోకంలో జీవించినటువంటి మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడు మన అందరి వలె ఆకలిగొన్నాడు. ఆ మనుష్య కుమారుడు మన అందరి వలె అలసిపోయాడు. ఆ మనుష్య కుమారుడు మనందరి వలె దప్పికొన్నాడు. ఆ మనుష్య కుమారుడు మన అందరి వలె మరి శోధించబడి కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపముల నుంచి, దోషముల నుంచి మనలను విడిపించాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క మనుష్య కుమారుని గురించే దేవాది దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున మరి మన కొరకు ఆయనను సిద్ధపరిచాడు. మనం చూసాము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మరి దేవాది దేవుని సన్నిధిలోనికి ఆయన తీసుకొని రాబడ్డాడు. చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మరి 13వ వచనము నుంచి, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేవడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా. మరి ఆ మనుష్య కుమారుని గూర్చినటువంటి వాగ్దానము తన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. మరి మన మూలపితరుడైనటువంటి ఆదాము అవ్వలు ఏదెను తోటలో దేవుని మాటలకు అవిధేయత చూపిన వారై దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయినప్పుడు, సాతాను కుయుక్తులకు బలై సాతాను చేత మోసగించబడినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి మరి స్త్రీ సంతానముగా మెస్సియాను మన కొరకు పంపుతానని, ఆ మనుష్య కుమారుని మన కొరకు పంపుతానని ఆయన వాగ్దానము చేశాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, అండ్ ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ thee and the woman, and between thy seed and her seed. I shall bruise thy head, and thou shalt bruise his heel. Thy seed and her seed. ఇక్కడ దేవుడు మరి ఇదిగో ఆ యొక్క ఆదాము అవ్వలను మోసగించినటువంటి సాతానుతో ఆయన అంటున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. ఇక్కడ స్త్రీ అనగా ఈ యొక్క సర్వ మానవాళికి మరి సూచనగా ఉంటూ ఉంది. స్త్రీ సంతానము అనగా మనుష్యుల సంతానములో నుండే ఆయన రాబోతూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ఇంకా చెప్పాలంటే ఏదిగో దేవుడు రాబోతున్నటువంటి ముందున్నటువంటి దినాల్లో ఆ యొక్క విషయాలన్నీ ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఏమిటి ఆయన ఉద్దేశం అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. హల్లెలూయా.
గలతీ పత్రిక క్షమించాలి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. చూద్దాం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. ఇమ్మానుయేలను మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉండటానికి, దేవుడు మనలను విడిపించటానికి మనుష్య కుమారుడుగా, స్త్రీ సంతానముగా ఈ లోకంలో అవతరించి కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మరి దేవుడు వాగ్దానము చేశాడు స్త్రీ సంతానము ద్వారా. మరి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అబ్రహాము సంతానం, దావీదు సంతానం ద్వారా అన్నాడు. ముందేమో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ యందు, నీ జనం, నీ యొక్క సంతానమందు ఈ లోకమంతటిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత దావీదుతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన మాదిరిగా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోక పాపమంతటిని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువ వేయబడటానికే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మనుష్య కుమారుడిగా, స్త్రీ సంతానంగా ఈ లోకంలోనికి పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు, మనుష్య కుమారుడుగా పుట్టినటువంటి క్రీస్తు ప్రభుల వారు, స్త్రీ సంతానముగా పుట్టినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనునని వాగ్దానము చేయబడి కన్యక అయినటువంటి తల్లి మరియమ్మ గర్భమున ఈ లోకములో ఉద్భవించినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనలను ధర్మశాస్త్రము నుంచి విడిపించడానికి, మనలను పాపము నుంచి విడిపించడానికే ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్థుడయ్యాడు. మనుష్య కుమారుడిగా, శరీరధారిగా అవతరించి దేవునికి సంపూర్ణ విధేయతను కనపరిచి తను తాను రిక్తునిగా చేసుకొని స్త్రీ సంతానంగా ఈ లోకంలో అవతరించి మరి మన కొరకు సిలువలో బలి అర్పణగా దేవుని పస్కా గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారు అర్పించబడ్డాడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని ఈరోజు నీవు నేను మన హృదయంలో చేర్చుకుంటే, ఇదిగో ఆయన కల్వరి సిలువ చెంత నీ పాపములన్నిటిని ఒప్పుకుంటే, మరి ఆయన కల్వరి సిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తం చేత మనందరినీ శుద్ధులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంతకు రావడానికి సిద్ధపడ్డావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించాడు. దేవుని కృపావరము, సిలువ వేయబడిన క్రీస్తు మన కొరకు ఆయన సిలువ వేయబడి మన మరణాన్ని ఆయన భరించి, మన పాపమును, దోషమును, మన అతిక్రమములన్నిటిని క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో భరించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి
ఈ దినమే మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఇదిగో ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించడానికి ఇదిగో తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆ రక్త ప్రోక్షణలో, ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో మన పాపములను, మన హృదయాలను శుద్ధి చేసుకొని దేవుని పరిశుద్ధాత్మ ఆలయములుగా ఈ లోకంలో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభువా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఇదిగో కాలము సంపూర్ణమైనప్పుడు మీరు వాగ్దానము చేసిన మాదిరిగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెడుతురని మీ దాసుని ద్వారా, ప్రవక్త ద్వారా వాగ్దానము చేయబడినటువంటి మాటలను అయా మీరు నెరవేర్చి మా కొరకు మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఇలా ఒక రక్షకుడుగా పంపించి కలువరి సిలువలో మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని బట్టి దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత దేవా మా పాపములన్నిటిని శుద్ధీకరించుకొని మీ సన్నిధానములకు పవిత్రులంగా, పరిశుద్ధులంగా, మరి మీ కొరకు మహిమ కలిగిన పాత్రలుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మరి దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలన్నిటిలో మీ నీతిని, మీ వెలుగును ప్రసరింపజేయండి ప్రభా. మీ శాంతి సమాధానముల చేత మా బిడ్డల కుటుంబాలను నింపమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీళ్ళకి కావాల్సిన పరిశుద్ధాత్మ జ్ఞానమును, వివేచన, ఆలోచన దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభా, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. ఈ లోక ప్రేమల వైపు అయ్యా, ఈ లోకాశల వైపు, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము వైపు మా యువత, మా యవ్వన బిడ్డలు పరిగెత్తకుండా దేవా బిడ్డలకు మీ ఆత్మీయ నేత్రాలు అనుగ్రహించి మీ సన్నిధిలో బిడ్డలు పరిశుద్ధులుగా, మరి నిర్దోషులుగా, నిష్కలంకులుగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇంకా దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకునండి, మీ కృపలో భద్రపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.